ఈ నెల 26న విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై భేటీలో చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కోరింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. వీరితో పాటు మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ అపాయింట్మెంట్ కూడా కోరారు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. తెలుగు ఫిలిం ఛాంబర్ భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శివ, గతంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది కానీ ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడినట్టు కనపడడం లేదు. పైగా హ్యూమిలేట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలు వెళ్ళి హ్యూమిలేట్ అయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఏంటి ఈసారి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో, అంటే వీళ్ళ నుంచి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ కనబడుతుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు. సినిమా ఫీల్డ్ అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఖచ్చితంగా. చెక్కి మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి చాలా విభిన్నమైన వాతావరణం, చాలా తేడాగా ఉంటుందనేది ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నొక్కి చెప్తా ఉన్నారు. తాజాగా తెలుగు ఫిలిమ్స్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ సంబంధించి కూడా ఈ నెల 26న విజయవాడలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంబంధించి ఫిలింకు సంబంధించి, అంటే సినిమాలకు సంబంధించి తమకు కావాల్సిన సహాయ సహకారాలు, తమకు సంబంధించిన చిన్న సినిమాలకు సంబంధించి సబ్సిడీ తదితర అంశాలకు సంబంధించి కూడా తాము ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో భేటీ అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా వారిద్దరిని అపాయింట్మెంట్ కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఇప్పటికే మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ ని కూడా వారు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇంకా వీరి వద్ద నుంచి కూడా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. ఖచ్చితంగా వీరికైతే మాత్రం ఖచ్చితంగా దుర్గేష్, అంటే సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ తో అయితే మాత్రం భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 26వ తేదీన చంద్రబాబు కుప్పం పర్యటన, 25-26 చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ దొరికే అవకాశం కనిపిస్తలేదు. ఇక పవన్ కళ్యాణ్, లోకేష్ కు సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలానికి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ శాఖ మంత్రి దుర్గేష్ కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే ఫిలిం విభాగానికి సంబంధించి ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొంతమంది పెద్దలు కనుక ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వీరికి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.